ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద పాపమే చేశాను. నన్ను మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు గుర్తు పట్టకుండా ఉండాలని అలా చెయ్యాల్సి వచ్చింది నాన్న. నన్ను క్షమించు నాన్న. లేమ్మా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను చచ్చే వరకు కొట్టండి నాన్న. నన్ను చంపి నా పాపాన్ని కడిగేయండి. కొట్టండి కొట్టండి నాన్న. ఆగు సీత, సీత వద్దమ్మా, ఆగమ్మా సీత, సీత నా మాట విను సీత. కొట్టండి నాన్న, కొట్టండి. ఏంటమ్మా ఇది? నీ చెయ్యేందుకు కాలిందమ్మా? నిన్ను కొట్టిన ఈ పాపిష్టి చెయ్యికి ప్రాయశ్చిత్తం చేయాలని దేవుడి ముందు నాకు నేను శిక్ష వేసుకున్నాను నాన్న. నన్ను ప్రాణంగా చూసుకునే నా కన్న తండ్రిని ఏ చేత కొట్టాను స్వామి. నాకు పాఠాలు నేర్పించిన నా దేవుణ్ణి అనకూడని మాటలని బాధ పెట్టాను. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నాన్నను కొట్టిన ఈ చేతికి శిక్ష పడాలి, శిక్ష పడాలి. నన్ను కొట్టావని నీ చేతిని కాల్చుకున్నావా? ఎంత పనిచేశావు సీత, ఎందుకు ఇలా చేశావు? నేను చేసింది తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పైనా శిక్ష పడాలి కదా నాన్న. అందుకే దేవుడు లాంటి నిన్ను కొట్టిన పాపానికి ఆ దేవుడి ముందే ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. చెయ్యి కాలిపోతుంటే అంత నొప్పి ఎలా ఎలా భరించావు తల్లి? ఇంత పెద్ద గాయం ఎలా చేసుకున్నావు? నీ మనసుకు నేను చేసిన గాయం కంటే ఈ గాయం చిన్నది నాన్న. నేను కొట్టినప్పుడు నువ్వు భరించిన నొప్పి కన్నా ఈ నొప్పి తక్కువే నాన్న. రేవతి, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా త్వరగా. ఇలా ఇవ్వమ్మా.
నువ్వు పుట్టినప్పుడు ఈ చిన్ని చేతులతో నా వేళ్లు పట్టుకున్నావు సీత. అప్పుడు మీ అమ్మ అంది, చూశారా, పుట్టగానే అది మీ వేలు పట్టుకుంది, అది మీ కూతురండి అంది. ఆ క్షణం నీ చిన్న అరిచేతిని నేను ముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడు నా వల్ల కాలిపోయిన నీ అరిచేతికి మందు రాస్తున్నాను. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో. చిన్నప్పుడు నీకు అక్కకు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మీ అమ్మ నేను విలవెల్లాడిపోయేవాళ్ళం. గాయం మీదే అయినా నొప్పి మాది కదా. అక్క కంటే తక్కువ చదువుకున్నా నువ్వే తెలివైందనివని అమ్మ నేను అనుకునేవాళ్ళం. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ తిరిగి నీకు దేవుడు ఇన్ని కష్టాలిచ్చి పరీక్షలు పెడుతున్నాడు. దేవుడు నాకు కష్టాలు ఇస్తే నువ్వు ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చావు నాన్న. పరిస్థితులతో పోరాడే శక్తిని ఇచ్చావు. జీవితం అంటే కావలసిన వాటి కోసం చేసే యుద్ధం అని నాకు చిన్నప్పుడే చెప్పావు. ఇప్పుడు నేను ఆ యుద్ధమే చేస్తున్నాను నాన్న. నువ్వు నాకు నేర్పించిన పోరాటమే చేస్తున్నాను. పోరాటమే చేస్తున్నాను నాన్న. పోరాటమే చేస్తున్నాను నాన్న. నా మీద చేయి చేసుకుంటుందా? దాని అంతు చూస్తాను. ఏంటి గౌతమ్, నన్ను రమ్మన్నావు? అర్జెంటుగా నాకు మిత్రకి పెళ్లి చేస్తావా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.